ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మీకు తోడయుండి నడిపించి కాపాడి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. కీర్తనల గ్రంథము 138 కీర్తన 8వ వచనంలో, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. కీర్తనాకారుడు ఈ మాట పలుకుట్లో ఉన్న ఉద్దేశం, దేవుడు తన పక్షంగా ఉన్నాడన్న సంగతిని తను గుర్తించాడు. దేవుడు తన పక్షంగా ఉండుట కొరకు తను ఆశించాడు. దేవుడు తన పక్షంగా ఉండగా తన కార్యములన్నీ సఫలమగుట అది సాధ్యము అన్న సంగతిని ఎరిగాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీ పక్షంగా ఉంటే మీ కార్యములన్నీ సఫలమవుతాయి. కార్యము సఫలం కావడానికి చాలామంది చాలా రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. జ్ఞానాన్ని, తెలివిని ఉపయోగిస్తూ ఉంటారు. రకరకాల పద్ధతుల్ని పాటిస్తారు. ఎలా చేస్తే ఈ కార్యం సఫలమవుతుంది అనే ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారు. అయితే నువ్వు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా, ఈ లోకములో నీకు ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత వివేకమున్నా, లేక ఈ లోకములో ఎలాంటి కార్యాలైనా చేయగలిగిన సామర్థ్యతను నీకున్నప్పటికీ ఆ కార్యములు సఫలం కావాలి అంటే దేవుడు నీ పక్షంగా నిలిచి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు నీ ఆలోచనలన్నీ కూడా దేవుని వైపు మరల్చబడాలి. నిజంగా దేవుడు నా పక్షంగా ఉన్నాడా? దేవుడు నా పక్షంగా లేడా? ఒక్కసారి పరీక్షించుకోవాలి. దేవుడు మన పక్షంగా ఉండే దేవుడై ఉన్నారు. దేవుడు మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవడు అని లేఖనం తెలియజేస్తూ ఉన్నది. క్రీస్తు ప్రేమలో నుండి మనల్ని ఎడబాపునిది ఎవరు అనే లేఖనం మనకు గుర్తు చేస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, నీ పక్షంగా దేవుడు ఉన్నప్పుడు ఆయన నుండి నువ్వు దూరం అయితే ఆయన యొక్క సహాయమును, సహకారమును కోల్పోతావు. ఆయన నీ పక్షంగా ఉంటే దేనినైనా సునాయాసంగా జయించగలుగుతావు. నీ కార్యములు ఏవైనప్పటికీ అవి ఖచ్చితంగా సఫలమవుతాయి. నువ్వు దేవునితో ఉండాలి. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. రెండు పక్కల ఒక దైవికమైన బంధము మనకును దేవునికి ఏర్పడితే ఆ జీవితం ఎంతో మాధుర్యంగాను, ఆ భక్తి ఎంతో ఆశీర్వాదకరంగాను, ఆ కుటుంబం లేక వ్యాపారం, ఉద్యోగం, చేతి పనులన్నీ ఎంతో మహిమకరంగా ఉంటాయి. దేవుని వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఆయన తన రక్తమును చిందించాడు. తనకున్నటువంటి ఏకైక కుమారుణ్ణి మనందరి కొరకు వెనుతీయక ఇచ్చిన దేవుడు ఆయనతో పాటు సమస్తం మనకెందుకు ఇయ్యడు? దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడని చాలా స్పష్టంగా లేఖనం తెలియజేస్తుంది కదా. మన పక్షమై ఉండాలని, మన పక్షంగా ఉండి కార్యాలు సఫలం చేయాలనే కదా ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చింది. తన ప్రాణాన్ని ఈటకు వెనుదీయక ప్రాణమర్పించింది. ఇలాంటి ప్రేమగల దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు మనమేం చేయాలి? ఆయనకి వేరుగా ఉండకూడదు, ఆయనకి దూరంగా ఉండకూడదు. ఆయనతో కలిసి ఆయనకి ఇష్టలుగా, ఆయన నామాన్ని మహింపరిచేవారిగా మన జీవితాల్లో మనం ఆయన సన్నిధిలో గడపాలి. మన పక్షంగా ఉండి కార్యాలు సఫలం చేయి దేవుని పక్షంగా ఎల్లప్పుడూ నిలిచి ఉండాలి. అవసరానికి దేవుడు కాదు, ఎల్లప్పుడూ దేవుడు. ఆ విధంగా ఉన్నప్పుడు సమస్త కార్యాలు సఫలమవ్వడం మన జీవితాల్లో చూడగలుగుతాం. ప్రార్థన చేసుకుందామా? ప్రేమాస్వరూపుడు అయిన తండ్రి, మహాగణుడా, నీవు మా పక్షమై ఉండి మా కార్యాలు సఫలం చేయడానికి దేవా ఎంతో ప్రేమతో నిలిచి ఉన్నావు. అయితే మేము నీ సన్నిధిలో నిలిచి ఉన్నవారిగా, నీలో నిలిచి ఫలించేవారికి ఉన్నట్టుకు ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. నీ పక్షంగా నిలబడి నీ సహకారం పొందుకొని కార్యములు సఫలమై సాక్షులుగా నిలబట్టు కృప చూపించు. ప్రార్థనలో వాక్యం లేఖిపించిన ప్రతి వారి యొక్క కార్యాలు సఫలపరిచి సాక్షులుగా ఉంచి దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్.